హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే నేను ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ముందుగా శనగపిండి, కారం, ఓమా, అలాగే వంట సోడా కలుపుకోవాలి. ఉప్పు తగినంత కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని బజ్జీ వచ్చే విధంగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. బాగా పలుచగా కాకుండా, బాగా చిక్కగా కాకుండా, ఆ ఎగ్ ఏదైతే ఉందో దానికి అంటుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ అందులో వేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వేసుకోవడమే. చూడండి, ఎంత బాగా వచ్చాయో. ఫ్లఫీగా వచ్చాయి కదా. ముందు నేను ఏం చేశానంటే, కొన్ని ఎగ్సే కదా అని చెప్పి చిన్న కడాయి పెట్టుకున్నాను. కాకపోతే మా మమ్మీ చూసి అందులో ఆయిల్ పైకి వస్తుంది, చేంజ్ అన్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టానన్నమాట. ఇదిగో చూడండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? ఆ తర్వాత కొద్దిగా పిండి మిగిలింది, దాంతో మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి చిన్న బజ్జీలు చేశాను అన్నమాట. ఆనియన్స్ బజ్జీలు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఖాళీ టైంలో వెదర్ కూల్గా ఉన్నప్పుడు మేము ఇలాగే చేసుకొని టైంపాస్గా తింటామన్నమాట అప్పుడప్పుడు. మళ్ళీ అందులో మా మమ్మీ ఏం చేశారంటే, అదిగో అలా కట్ చేసి ఇద్దరికి ఈక్వల్గా అన్నమాట. ఏది తిన్నా ఇద్దరం ఈక్వల్గానే తింటాం, ఎందుకంటే ఉన్నది ఇద్దరమే కదా. మార్నింగే మా ఆయనకు చేసి పెట్టేశాం, ఆయన తిని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మేము చేసుకున్నాం అన్నమాట. చూడండి, అన్నీ ఈక్వల్గా డెకరేట్ చేస్తున్నారు మా మమ్మీ. అలా కట్ చేసుకొని ఆనియన్స్ చల్లుకొని పైన, ఆ తర్వాత కారం, లైట్గా కారం చల్లుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని తిన్నామన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, మీకు కూడా కావాలా? అయితే తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.